సైడ్ కెమెరా మీరు అన్ని చేరుకోండి మనకి రావడం కొట్టడం ఎంత నాకు కొద్దిగా వెనక్కి జరగండి ఇంకా కనిపించలేదు మీకు కొంచెం వెనక్కి సార్ మీరు వెనక్కి రామ్మా కొంచెం వెనక్కి రామ్మా అది ఫోటో కనిపింది నా జరుగుతా ఇంక జరుగుతా సార్ కొద్దిగా వెనక్కి జరుపుకోండి సార్ కొద్దిగా సార్ డిప్యూటీ సీఎం గారు నా ఫోటో డిప్యూటీ సీఎం గారు పెద్దలందరికీ కూడా ఉప ముఖ్యమంత్రి వారికి చిత్తూరు ఎంపీ రెడ్డి సార్ గారికి అలాగే జిల్లా స్థాయి అధికార బృందాన్ని అందరికీ కూడా ఈ కార్యక్రమం సందర్భంగా స్వాగతం సుస్వాగతం. గాలి ఎక్కువ సార్ కోట్లు మంజూరు చేయడం జరిగినది. నవంబర్ మాసంలో మంజూరు చేయడం జరిగినది. అలాగే మనపై సంక్షేమ పథకంలో పాటు ప్రజలకు అందించవలసిన సేవలను కూడా మన సచివాలయం మన రాష్ట్రాన్ని గారు మన ముద్దుబిడ్డ నారాయణ స్వామి గారు మొత్తం ఆదర్శప్రాయంగా అన్ని విధాలా ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థికంగా ప్రతి కుటుంబం బాగుపడాలనేసి
మనలందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు జగన్మోహన్ గారికి మనమంతా రుణపడి ఉండాలి. మీరందరూ జగన్మోహన్ గారిని మహిళలందరూ ఆశీర్వదించాలి. ఆయన ప్రత్యేకించి మహిళల కోసము, నిరుద్యోగుల కోసము, విద్యార్థుల కోసము, రైతుల కోసము, ఆటో డ్రైవర్ల కోసము ప్రతి ఒక్కరికి చేయూత ప్రోగ్రాం అయితేనే అన్ని ప్రోగ్రాంలు సృష్టించిన సృష్టికర్త జగన్మోహన్ గారు. ఈ దేశంలోనే ఆదర్శప్రాయంగా ఉంది కాబట్టి మండలంలో ఇక్కడ నాకు అవకాశం కల్పించిన మహిళా మండలందరికీ, కార్యకర్తలకు, నాయకులకు మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఒకసారి మనందరం గుర్తుకు తెచ్చుకోవాలి. ఎందుకంటే వారు ఆ రోజు పావలా వడ్డీతో మా మహిళలందరికీ చేయూతనిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎంత ఇదిగానంటే పెద్దలకి ఒక బిడ్డగా, చిన్నాళ్ళకి అన్నగా, ఒక తమ్ముడుగా ఈరోజు. ఎందుకంటే ఒకటే మనం చూడాలి, పెళ్లి నింటున్నారంటే ఒక కుటుంబ పెద్దగా చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వాళ్ళు. అదేవిధంగా ఈరోజు చూస్తే మరి మన పెద్దిరెడ్డి అన్న గారు కానివ్వండి, మన నారాయణ స్వామి గారు కానివ్వండి, మరి అన్ని నియోజకవర్గాలు తిరిగి మరి ఈరోజు నియోజకవర్గంతో కలిసి అయితే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పోయి జగన్మోహన్ రెడ్డి పై గట్టిగా మేమంతా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట ఉన్నారు, 1% కూడా వర్క్ స్టార్ట్ కాలేదు, దాన్ని రద్దు చేస్తానంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు గట్టిగా ఒక మాట ఉన్నారు. ఇప్పుడు కానీ వర్క్ రద్దు చేస్తానంటే దాదాపు మళ్ళీ 5-6 సంవత్సరాలు మేము ఈ డబ్బు తెప్పించుకోవాలంటే ప్రజల కోసం ఏమైనా చేస్తాము, మీ పంచాయతీరాజ్ మినిస్టర్గా మీ చట్టంలో కనిపిస్తే నేను పూర్తి చేయండి అని చెప్పడం జరిగింది. మన నియోజకవర్గంలో దాదాపు 80 కోట్లలో 129 కిలోమీటర్లు, 80 కోట్లతో 129 కిలోమీటర్లు మన నియోజకవర్గంలో దాదాపు 70-80 కోట్లతో 126 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగిందని మీకందరూ కూడా చెప్తున్నారు. ప్రతి ఊరు సివిల్ కోర్టు కావాలంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ప్రత్యేకించి జగన్ యొక్క ఆశీస్సులతో జగన్ యొక్క ప్రేమతో మీరందరూ ఓటేసిందని కనిపిస్తే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి జగన్ తోడు వీడిగా ఉండి రాష్ట్రంలోనే పంచాయతీరాజ్ మినిస్టర్తో మీకు తెలుసు అభివృద్ధి చేసే పోర్ట్ఫోలియోని కెళ్ళడం ఒక నమ్మకస్తుడికి ఇచ్చి ప్రజలతో మన్నీలు రావాలి, ప్రతి లోన్ కూడా వారి దగ్గర రావాలి. డాక్టర్లను చేయాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, రైతు భరోసా చేయాలన్నా వారి ద్వారా అన్ని జరగాలని ఒక నమ్మకస్తుని, ఒక నమ్మకంగా పనిచేసే వ్యక్తి అయినటువంటి మన జననేత మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి పంచాయతీరాజ్ మినిస్టర్ జరిగింది. వచ్చినాక వెనుక 2 పర్యాలు మీకు మంచి బిల్లు ఇచ్చి 2 కోట్ల పోయింది, 2 పర్యాలు నెలకి రాష్ట్రాలకు మాట్లాడుతున్నాను. సున్నా వడ్డీ అనేది మీకు పనిలో లేదమ్మా, పడిపోయినట్టు దాన్ని టెన్షన్ పెట్టి ప్రతి ఒక్క స్కీమ్ మీకు పడుతున్నది లేదమ్మా, పడుతున్నది లేదా. కాబట్టి ఏం చెప్తున్నానంటే ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేయబోతున్నాను. నాకు తెలిసి ఈ 16 నెలల్లో జరిగిన అభివృద్ధి కానీ లేదా అంతకుముందు జరిగిన అభివృద్ధి కానీ మీరు బేరీ చేసుకుంటే ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక రకంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా, మా శాఖ నుంచి ఇప్పటికే దాదాపు 260 కోట్ల పైన నేను ఈ 16 నెలల్లో ఈ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా వారికి త్రాగునీటికి కానీ, రోడ్ల సౌకర్యాలు కానీ, గ్రామాలలో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు వేయడం కానీ, అదేవిధంగా ఏదైనా గ్రామాల నుంచి ఇంకో గ్రామానికి రోడ్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఏ ఒక్కరు ఆయన అడగకూడదు, మా గ్రామంలో తాగే నీళ్లు లేవు, మా గ్రామానికి రోడ్ లేదు, మా గ్రామం లోపల డ్రైన్లు లేవు, ఇలాంటివన్నీ కూడా మనం తప్పనిసరిగా పూర్తి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు ఈ ప్రాంతంలో కూడా వారు పాదయాత్ర మీరందరూ కూడా చూశారు. మన పెనుమూరులో కూడా పెద్ద సభ ఆ రోజు మనం జరుపుకోవడం జరిగింది. ఆ రోజంతా కూడా ఆయన చెప్పాడు, నేను
ఉన్నాను అంటే నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అన్నాడు. కానీ అమలు ఉన్నారా లేదా ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది ఆ పార్టీల గురించి కానీ ఆ నాయకుల గురించి కానీ మనం బేరీజ్ చేసుకోవాలని చెప్పి కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. కేవలం ఆయన పాదయాత్రలో చెప్పిన విషయాలు కానీ, నవరత్నాలు మా పార్టీ ప్లీనరీలో గుంటూరులో ప్రకటించినది కానీ, ఆ తర్వాత మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కానీ ఇవన్నీ కూడా దాదాపు ఈ 16 నెలల్లోనే 90% పూర్తి చేశారు. 29 రకాల సంక్షేమ పథకాలు మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఒక పట్టుదలగా మనం చెప్పిన మాటలు కాపాడాలా. మా తండ్రి గారు ఒక అడుగు ముందుకేసి పేదలకంతా కూడా సహాయం చేశాడు, నేను 2 అడుగులు ముందుకేసి సహాయం చేస్తానని ఆయన పాదయాత్రలో ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా ఈ రోజు అమలు జరుగుతా ఉంది. ఈ రోజు ఇందాక చెప్పారు మా నారాయణ స్వామి గారు, పట్టాలు ఇస్తా ఉన్నాం, 30 లక్షల పట్టాలు రాష్ట్రంలో, ఇల్లు కూడా ఇస్తా ఉన్నామని. తప్పనిసరిగా రేపు నెల 25వ తేదీ 30 లక్షల పట్టాలు కూడా రేపు నెల డిసెంబర్ నెల 25వ తేదీ మన రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇచ్చేదే కాదు, 50% ఇండ్లు ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తాము, 15 లక్షల ఇండ్లు కూడా మంజూరు చేస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. అది కూడా నవరత్నాల్లో ఈ ఇళ్ల ప్రోగ్రాం కూడా ఒకటి. ఇది చేస్తే తప్పనిసరిగా 100% నవరత్నాల్లో మనం అమలు చేసినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా 90% పైన అన్ని కూడా అమలు చేశాము. వీళ్ళు కూడా తప్పనిసరిగా ఈ సంవత్సరం లోపల అన్ని కూడా చేయాలనే ఒక పట్టుదలతో మన ప్రీతం నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది మీరు భావించాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను.